వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని అన్నారు. వీరిని తొలగించి లత 30 సంవత్సరాల నుండి పాఠశాలల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విద్యార్థులకు భోజనాన్ని అందించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో హరిరామ హరికృష్ణ అనే ప్రైవేటు సంస్థకు మధ్యాహ్న భోజనం ఏజెన్సీని అందించాలని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వెంటనే దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు. ప్రైవేటు సంస్థలు విద్యార్థులకు నానా భోజనాన్ని అందించలేకపోతాయని అన్నారు. ప్రైవేటు సంస్థలకు లొంగి వారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రయోగం కేవలం కొడంగల్లోనే ప్రయోగం చేసి ఒక నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటటువంటి దుర్మార్గం. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి. లేకపోతే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు ఈ ప్రభుత్వం మీద చేస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పునరాలోచించి 6 తారీఖు నాడు ఏదైతే ప్రారంభం చేయాలనుకున్నారో దాన్ని వెంటనే విరమించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అభ్యుదయబాబు అనే వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు, నిరుద్యోగులు, అక్కడైతే ఉన్నటువంటి ఎస్పీ, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, పోలీసు మిత్రులందరికీ పేరు పేరున సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కార్యదర్శి ఈరోజు మొన్న జూలై 28వ తారీఖు నాడు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టుకు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క కొట్టగొట్టేందుకు, వాళ్ళ ఉపాధి కోల్పోయేటందుకు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 500 మంది ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులు ఉన్నారు. వాళ్ళ పొట్టగొట్టడం కోసము ఈరోజు హరే రామ హరే కృష్ణ ఫౌండర్కి ఈరోజు మేము మిడ్ డే మీల్స్ పథకాన్ని ఈరోజు ఇచ్చేస్తున్నామని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న చర్చలు జరపడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలో సిఐటి ఆధ్వర్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 500 మందికి ఉపాధి కరువైతుందని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే 50,000 మందికి ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులు ఈరోజు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి విధంగా ఉన్నది. కాబట్టి ఒక పైపు ఆ ప్రభుత్వం ఈరోజు మెరుగైనటువంటి విద్యను అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెరుగైన విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ దాంతోపాటు ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క కొట్టకుంటుందని చెప్పేసి మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హరే రామ హరే కృష్ణ ఫౌండర్కి అప్పచెప్పి ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికుల యొక్క నోట్ల మన్ను కొట్టడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు 6వ తారీఖు నాడు వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం కోసం దాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి సిఐటికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు సమ్మె సందర్భంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి హామీలు, దాని తర్వాత అంటే మిడ్ డే మీల్స్ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. 9 రోజుల పాటు సమ్మె చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీకు అసలు జీతమే ఇవ్వట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు వేతనం ఇస్తాడని చెప్పేసి ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి దున్నుడుకు పద్ధతితోటి చేసి ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులకు ఈరోజు హరే రామకృష్ణ దానికి ఫౌండేషన్కి సంబంధించి అప్పచెప్పడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి విధంగా సిఐటికి దీన్ని ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈరోజు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించడం కోసమైనా సరే సిఐటితో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు హరే రామకృష్ణ దానికి సంబంధించి గతంలో అక్షయ పాత్రకు నేను అప్పచెప్పినటువంటి పరిస్థితి ఎక్కడో సంగారెడ్డి నుండి వీటికి తీసుకొస్తే ఏ అర్ధరాత్రికి తీసుకొస్తే ఈరోజు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి విధంగా గతంలో జరిగింది. కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పొద్దని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.